వేసవి మధ్యలో దోసకాయ రైతులు ప్రకృతి యొక్క కఠినమైన అంశాలకు వ్యతిరేకంగా ఒక ఎత్తుపైకి యుద్ధాన్ని ఎదుర్కొంటారు. కనికరం లేని వేడిలో దోసకాయ మొక్కలు వాడిపోతాయి, ఆకులు వంకరగా ఉంటాయి మరియు పండ్లు అభివృద్ధి చెందడానికి సహకరించావు. వేసవి వేడి క్రూరంగా ఉంటుంది. మన దోసకాయ మొక్కలను హైడ్రేట్గా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ఇది నిరంతర పోరాటం. ఈ పరిస్థితులలో తెగుళ్లు మరియు వ్యాధులు వృద్ధి చెందుతాయి, మన పంటలు మరియు జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుంది. కానీ సవాళ్ల మధ్య రైతులు పట్టుదలతో వినూత్న పద్ధతులను ఉపయోగిస్తున్నారు మరియు వారి పంటలను పోషించడానికి సంపూర్ణ సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితమైన నీటిపారుదల నుండి సేంద్రియ తెగులు నియంత్రణ వరకు దోసకాయ మొక్కలను రక్షించడానికి మరియు నిలబెట్టడానికి ప్రతి ప్రయత్నం చేయబడుతుంది. మరియు రోజులు గడిచే కొద్దీ నీటిపారుదల నియంత్రించుపడ్డ తులు నేల తేమ స్థాయిలు మరియు నీటిపారుదల షెడ్యూళ్లను స్వయంచాలకంగా సర్దుబాటు చేయడానికి మొక్కల నీటి అవసరాలను ఉపయోగిస్తారు. అవి అధిక నీరు పోకుండా నిరోధించడంలో సహాయపడతాయి మరియు పంటలకు సరైన సమయంలో సరైన మొత్తంలో నీరు అందేలా చూస్తాయి. ఆశ యొక్క సంకేతాలు వెలువడతాయి. లేత రెమ్మలు నేల గుండా నెట్టివేసి సమృద్ధిగా పంటను వాగ్దానం చేస్తాయి. చివరిగా వారి శ్రమ ఫలాలు ఫలించబడ్డాయి. రైతులు ప్రతి దోసకాయను జాగ్రత్తగా పండిస్తారు. ఇది వారి స్థితిస్థాపకత మరియు అంకితభావానికి నిదర్శనం. సవాళ్లు ఉన్నప్పటికీ దోసకాయ రైతులు పట్టుదలతో ఉన్నారు. వారి కృషి చాలా విస్తృతమైన తాజా, స్ఫుటమైన దోసకాయలను నిర్ధారిస్తుంది. ప్రకృతి ఔదార్యాన్ని మన సంకల్పంపైకి తీసుకురావడానికి వేసవి కష్టాలను అధిగమించి దోసకాయ రైతులు ప్రతిచోట వారి అంకితభావం మరియు సంకల్పాన్ని జరుపుకోవడంలో మాతో చేరండి. మరిన్ని అప్డేట్లు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.